రోజులు దగ్గరలోనే అని చెప్పి చెప్తున్నాను అధ్యక్ష. వారి యొక్క స్టేట్మెంట్ ఎందుకు చెప్తున్నారు అధ్యక్ష, ఎందుకు కోరిలేట్ చేస్తారంటే అధ్యక్ష, నేను ఐటీ దాడులు ఎందుకు ఇస్తానంటే మనం ఇంత ప్రగతి సాధిస్తూ ఉంటే ఈరోజు హిండర్బర్గ్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ చెప్పాలి అధ్యక్ష, మనకు సభకు చెప్పాలి అధ్యక్ష. మనం ఈరోజు చెప్పలేదు ఒక నిమిషం అధ్యక్ష, ఈరోజు మనం ఇప్పుడు కాదు అధ్యక్ష, హిండర్బర్గ్ స్టేట్మెంట్ రాకముందే మనం అలర్ట్ చేసినాం, మనం ఎత్తి చూపినాం. November 24, 2021 అధ్యక్ష ఫెర్డినాండో అని శ్రీలంక ఎలక్ట్రిసిటీ చీఫ్ అధ్యక్ష చాలా క్లియర్ గా ఓపెన్ స్టేట్మెంట్ ఆయన ఏం చెప్పాడంటే, శ్రీలంక ప్రెసిడెంట్ సమ్మన్ మీ అండ్ సెడ్ ఇండియాస్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈస్ ప్రేరైజింగ్ మీ టు హ్యాండ్ ఓవర్ ద ప్రాజెక్ట్ టు అదానీ గ్రూప్. అధ్యక్ష సాక్షాత్ ప్రధానమంత్రి శ్రీలంక ప్రధానమంత్రితోని ఫైట్ చేసి మా యొక్క ప్రాజెక్ట్ ఎవరికి ఇవ్వమంటున్నాడు, అదానీ గ్రూప్కి ఇవ్వమంటున్నాడు అధ్యక్ష. ఇది సిక్కు చేయడం అధ్యక్ష, దేశ ప్రజలు అవమానించే సంగతి అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ఈరోజు ఈ స్టేట్మెంట్ వినాలి, నిన్నగా ఉండదు స్టేట్మెంట్ అధ్యక్ష. డోజోన్స్ వచ్చింది అధ్యక్ష, రిమూవల్ ఆఫ్ అదానీ ఎంటర్ప్రైజెస్ ఫ్రమ్ డోజోన్స్ సస్టైనబిలిటీ ఇండిసెస్. అధ్యక్ష Dow indices will make the following changes to the Dow Jones Sustainability Indices effective prior to the open on Tuesday to February 7, 2023. అంటే వీళ్ళని అక్కడ అంతర్జాతీయంగా ఉన్నటువంటి డోజోన్స్ వారు ఇండిసెస్ నుంచి అదానీ ఎంటర్ప్రైజెస్ తీసేస్తే మన దేశంలో ఉన్నటువంటి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇండియా వాళ్ళు ఎందుకు రియాలియేట్ చేస్తలేరు అంటే, ఎవరైతే ప్రధానమంత్రి గారికి జేబులో ఉన్న సంస్థలు మాత్రము ఈడీ రేట్స్ ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ ఉన్నాయి, వారిపైన ఏం ఎంక్వైరీస్ ఉన్నాయి, సెబీ ఉండదు, ఏముండదు. కష్టపడి పూలు పాలు అమ్ముకొని చేసుకున్నటువంటి వ్యాపారస్తుల పైన, కాలేజీల వ్యాపారస్తులపై, కాలేజీలు నడిపించిన వాళ్ళపైన, ఇక్కడ చేస్తున్నటువంటి ఎవరైతే పరిశ్రమల మీద ఐటీ దాడులు చేసుకుంటూ, మా బిజినెస్ మీద దాడులు చేసుకుంటూ ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది కళ్ళ కనబడతలే అని చెప్పి అడగాల్సిన అవసరం ఉందని చెప్పి సభాముఖంగా అడుగుతాను అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్రాన్ని అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఈరోజు దేశాన్ని నడిపించినటువంటి మొదటి 5 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఉంది చెప్పడానికి గర్వపడతారు అధ్యక్ష. ఈరోజు అందరం గర్వపడాలి అధ్యక్ష. మాకు న్యాయంగా చేయకుండా, అవి ఆపుకుంటా, అడిషనల్ చేయకుండా మాకు ఇబ్బంది పెట్టడమే ఈరోజు ప్రశ్నించాల్సిన అవసరం అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం అంతా కూడా చాలా స్పష్టంగా, చాలా క్లారిటీగా ఉన్నట్టు కళ్ళ కట్టినట్టు దేశమంతా అర్థమవుతోంది. కానీ మరి రాష్ట్రంలో ఉన్న విపక్షాలకు అర్థమవుతుంది అధ్యక్ష. మరి రాజకీయం చేయండి కానీ మరి కనబడి చేయడం మాత్రం చాలా బాధాకరమైన అధ్యక్ష. అన్ని కూడా ఇప్పటికే మనం దగ్గర మనం పూర్తి చేసుకున్నాం. మంచి పేరు దేశవ్యాప్తంగా కంక్లూజన్ ఆఫ్ ది గవర్నర్స్ స్పీచ్ వాస్ తెలంగాణ మోడల్ డెవలప్మెంట్ ఈస్ బీయింగ్ డిస్కస్డ్ ఎవ్రీవేర్ ఇన్ ద కంట్రీ. అధ్యక్ష ఈరోజు గర్వపడుతూ ఉన్న వారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు, వారి ముఖ్యమంత్రి ఉండే ఎమ్మెల్యే ఉన్నందుకు దేశవ్యాప్తంగా కేసీఆర్ గారి నాయకత్వం రావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే మొదలైంది, తప్పకుండా మంచి రోజులు రాబోజులు ఉంటాయని చెప్పి మనవి చేసుకుంటూ మరి గవర్నర్ ప్రసంగాన్ని నేను సమర్థిస్తూ మన సీనియర్ శాసనసభ్యులు సండ్ర వెంకట గారి ఇచ్చిన ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ నువ్వు సెలవు తీసుకున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ జై తెలంగాణ, జై హింద్, జై. Sir, I take the opportunity to speak on the motion of thanks on the governor's address. Honorable Speaker, sir, the governor's address to the joint session of state legislature yesterday is significant for several reasons. In the year 2022, we missed the governor's address for reasons known to one and all. Let bygone be bygones. It is a good beginning in the relationship between the two top constitutional functionaries in the state. However, Honorable Speaker, sir, compared to her previous address to the state legislature on 15th March 2021, which consisted of 42 pages, her latest address is down to only 21 pages. I am sure in the last 2 years, the Telangana has achieved significant progress, but this has not been truly reflected in the current address of the Honorable Governor, which has been quite brief on both fact and figures, I would say. Moreover, this address is notable not for what it says, but for what it is missing or omitted, I would say.
The governor's address, which reflects the view of the state government, is silent on the stepmotherly treatment being meted out to the Telangana state by the BJP government at the center. This has not been mentioned, sir. So there was not even a murmur of protest against the deliberate targeting of an injustice done to the Telangana by the BJP regime. I am so saddened to say, sir, before me, two speakers have spoken, but none of them have spoken. किसी ने इस बात पर आवाज नहीं उठाई कि किस तरीके से तेलंगाना का हक छीना जा रहा है और तेलंगाना को उसके हक से महरूम किया जा रहा है। और यह बात भी नहीं बताई गई कि कितना पैसा तेलंगाना रियासत से मरकजी हुकूमत को हासिल होता है टैक्स के जरिए या मुख्तलिफ जराए के जरिए, और पलटकर क्या मिल रहा है तेलंगाना को, इस बात पर भी गवर्नर एड्रेस में न तस्करा किया गया न बोला गया। So the Honorable Chief Minister and other functionaries have been quite vociferous, I would say, quite aggressive. जब भी टेलीविजन के सामने आते हैं या पब्लिक मीटिंग्स में जाते हैं और बार बार कहते हैं about the raw deal being given to Telangana state. Ever since its formation in June 2014, coincidentally, the BJP regained power at the just before Telangana's formation. Sir, I would like to know what are the reasons, sir. Sir, the omissions of any reference to the state plight at the hands of the central government raise questions. Has the state government deliberately chosen to ignore these issues in the governor's address to show courtesy to Her Excellency? Or has the Honorable Governor dropped certain portions of the text sent to her before the speech copies were printed and she read out the address? Or the reference to the central government high-handed attitude toward the state has been brushed aside after the Telangana Rashtra Samiti assumed the national avatar of Bharat Rashtra Samiti? क्या यह मजबूरियां हैं भारत राष्ट्र समिति बनने की? आमदन इसको भुला दिया गया या छोड़ दिया गया, या फिर कैबिनेट उमूमन तो यह होता है सर. Sir, I don't want to go into the rule position, sir. I might be wrong also. एक असेंबली सेशन को प्रोरोग करना पड़ता है, आप उसको खत्म करना पड़ता है, उसके बाद नोटिफिकेशन देना पड़ता है, फिर बजट का सेशन आना पड़ता है, 8 दिन का गैप होता है. ये तो कंटिन्यूएशन में है. Sir, I really don't know what is the sanctity of this governor's address, sir. I really do not know. What is the real sanctity of this? कि बस देना था, खैर अच्छा हुआ गवर्नर साहिबा आई यहां पर. Sir, the governor's address finalized and approved by the state cabinet is a document which lists out the performance of the state government in the outgoing year and the policies and programs to be taken up in the ensuing year. Looked at from this point of view, the governor's address lacks power and punch since dismisses most of the achievement of the government in a paragraph or two. You can feel the difference if you compare the text of the governor's address in 21 and now, sir. Sir, और ये भी शायद अगर मैं गलत ना हूं तो आई मे बी करेक्टेड कि गवर्नर्स एड्रेस को कैबिनेट अप्रूव करता है और उसके बाद गवर्नर साहिबा के पास या गवर्नर के पास जाता है. पता नहीं अब इस एड्रेस को भी कैबिनेट ने मंजूर किया है. ठीक है, किया है तो अच्छा है सर. सर, जब कैबिनेट ने इसको मंजूर किया है, मैं चाहता था कि आप लोगों की तरफ से आवाज आए. शुक्रिया आपका कि किया है आपने कहा. तो क्या कैबिनेट में भी इस बात का जिक्र तस्करा नहीं होता कि तेलंगाना के साथ कितनी नाइंसाफी हो रही है? क्या कैबिनेट में भी इस बात पर बहस नहीं होती कि तेलंगाना को उसका हक नहीं दिया जा रहा है? क्या कैबिनेट में भी इस बात पर बहस नहीं होती कि तेलंगाना का जो पैसा है वो तेलंगाना को नहीं मिल रहा है? సార్ అధ్యక్ష, అక్బర్ గారు
క్యాబినెట్లో మీరేం ఇది మాట్లాడలేదు అది మాట్లాడలేదు అని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదు. సభను మిస్లీడ్ చేస్తున్నారు వారు. క్యాబినెట్లో మేము ఏం మాట్లాడినామో వారికి చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష. మేము సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రజలకు ఎప్పుడు ఏం చెప్పాలో మేము చెప్పుకుంటాం అధ్యక్ష. వారు క్యాబినెట్లో మాట్లాడడం గురించి మాట్లాడడం అసందర్భం, సభను మిస్లీడ్ చేస్తున్నారు అధ్యక్ష. దయచేసి వారికి మీరు సూచన చేయాలని కోరుతా ఉన్నాను. ऑनरेबल स्पीकर सर, मैं लेजिस्लेटिव अफेयर्स मिनिस्टर साहब को समझाना चाहता हूं, बोलना ये चाहता हूं, मैं आपकी कैबिनेट पे तनकीद नहीं कर रहा हूं, मैं सिर्फ ये जानना चाह रहा हूं कि जो नोट गवर्नर साहिबा ने इस ऐवान में पढ़ा है, तो क्या यही नोट आपने भेजा है? बस यही जानना चाहता हूं, यही जानना चाहता हूं. आप रिकॉर्ड में आके बोल दीजिए हाँ यही भेजे थे. बोलिए. ठीक है सर, मैं है तेलंगाना को जो मदद की जानी चाहिए वो मदद भी नहीं हो रही है. आज 157 मेडिकल कॉलेजेस सारे हिंदुस्तान में खोलने का मरकजी हुकूमत ने ऐलान किया. क्या एक भी मेडिकल कॉलेज दिया तेलंगाना को? नर्सिंग कॉलेजेस खोलने का वादा किया पूरे हिंदुस्तान में. क्या तेलंगाना में एक भी नर्सिंग कॉलेज दिया? तो मैं ये कहना चाहता हूं कि गवर्नर साहिबा के एड्रेस में तेलंगाना की नाइंसाफी और मरकजी हुकूमत की स्टेप मदरली ट्रीटमेंट का जिक्र क्यों नहीं किया गया? क्या लेजिस्लेटिव अफेयर्स मिनिस्टर इसका जवाब देंगे कि क्यों नहीं किया गया? ये मेरा शिकवा है, ये मेरी शिकायत है. और ये शिकायत इसलिए है कि मैं तेलंगाना से हूं और तेलंगाना के साथ जो नाइंसाफी की जा रही है मरकजी हुकूमत की जानिब से, मुझे देखकर तकलीफ होती है. इसलिए ये बात कह रहा हूं और कुछ नहीं. सर आगे बढ़ते हुए सर इट इज पर्टिनेंट टू रिकॉल दैट थ्रू द एपी रीऑर्गेनाइजेशन एक्ट ऑफ 2014 गॉट President of India's assent, and on 1st of March 2014 several promises were made to Telangana state in the act are yet to be fulfilled. Project of Bayaram and the rail can be made in union budget. So the division of assets and liabilities of the government, companies and corporation and other institutions listed under the 9th and 10th schedule of AP Reorganization Act is yet to be completed more than 8 years after the formation of Telangana state. The two Telugu states are at loggerheads and have taken the issue to the court. This has also not been mentioned. The central government has not yet only reduced the share of Telangana state under the devolution of central taxes and grant as per the 15th Finance Commission, but also put restrictions on borrowings of Telangana government under the FRBM Act. Through the central government's own fiscal deficit is galloping every year, sir. The grant for various central schemes like NREGA and Backward Areas Development Program have been reduced or withdrawn. So the state government request for according national project status to Kaleshwaram irrigation project on the lines of Polavanam project in neighboring Andhra Pradesh has virtually been rejected by the BJP government. Similarly, despite the Niti Aayog recommendations, the central government has ignored the state request to maintain grants for the Mission Bhagiratha and Mission Kakatiya scheme. The central government is denying extra borrowing limits under FRBM Act as Telangana refuses to implement the power sector reforms adversely affecting the farmers and other consumers. The central government has been reluctant to procure the produce of Telangana farmers, particularly paddy. An entire burden of procuring all the produce of different crops have fallen on the state government. In Raitu Bandhu, Raitu Bima and Farm Loan Waiver scheme, the contribution of central government is zero. Moreover, the central government has stopped
release of loans by the central institution like PFC and REC for irrigation and power projects such as Palamuru Rangareddy Lift Irrigation Project in Telangana, Genco Power Project at Yadadri, the proposed Information Technology and Investment Region ITIR at Hyderabad has been dropped. The state demand for its due share in Krishna water is pending with the second Krishna Water Dispute Tribunal, and the central government is dealing a blow to the state by issuing notification in July 2021 for the takeover over the state irrigation and hydel power projects and the two major rivers by Krishna and Godavari River Management Board. The central government has sanctioned, as I had said earlier, sir, 157 medical colleges and 157 nursing colleges across country, but not a single medical or nursing college have been sanctioned for Telangana, sir. The list of central government act of omission and commission is endless, and suffice to say that the state is only being given a raw deal. Telangana would have progressed much faster and registered higher GSDP and per capita income over the last 8 years if the central government had extended the helping hands. सर, जब मैं ये बात कर रहा हूं नाइंसाफी की, तो स्पीकर साहब मैं आपसे दरखास्त भी करूंगा कि इस सेशन के दौरान, और बड़ी लंबी फेहरिस्त है मरकजी हुकूमत की जानिब से जो नाइंसाफियां और हक तलफी तेलंगाना रियासत के साथ की जा रही है, उसकी बड़ी फेहरिस्त है। मैं आपसे दरखास्त करूंगा कि इस सेशन में ही सही एक डिस्कशन रखिए साहब, ताकि रियासत की आवाम को यह पता चले कि रियासत के साथ किस तरीके से सौतेला सुलूक किया जा रहा है मरकजी हुकूमत की जानिब से। एक बहस मुबाहिसा होना चाहिए इस ऐवान में, हकीकत सामने आनी चाहिए ऐवान के जरिए आवाम के सामने। मैं आपसे दरखास्त करूंगा कि एक दिन मुकर्रर करिए ताकि हम भी इसमें हिस्सा लेते हैं और हुकूमत की जानिब से भी सही आदाद शुमार आएंगे, सही फिगर्स आएंगे, सही बातें आएंगी, ताकि अवाम को मालूम हो सके कि जो लोग आज तेलंगाना में आकर तेलंगाना की आवाम को भड़का रहे हैं और कह रहे हैं कि तेलंगाना में कोई तरक्याती काम नहीं हुआ, तेलंगाना में कोई तरक्की नहीं आई, तेलंगाना में कोई खुशहाली नहीं आई, तो अगर हम बहस रखेंगे तो हम बता सकेंगे कि कैसी खुशहाली आई, कैसी तरक्की आई, बावजूद इसके कि मरकजी हुकूमत ने ताउन नहीं किया, बावजूद इसके कि मरकज की जानिब से कोई मदद नहीं की गई। Sir, I heartily congratulate the TRS, now BRS government, for the inclusive and comprehensive development of the state on every front for the last 8.5 years. Sir. Kaleshwaram irrigation projects have virtually transformed large part of state and agriculture production has trebled, I would say, sir. The Telangana has become a power surplus now. Drinking water supply is provided to every habitation. The state has become investor friendly and attracted huge investment by multinationals and Indian corporates in formation of in information and technology and other fields. Honorable Minister had went to Davos also, Switzerland. He has got so much of investment. I congratulate the government for that also. We need to project this. सर, अगर मैं यहां खड़े होकर बात कह रहा हूं, मिनिस्टर साहब नाराज होकर उठ गए फौरन। अरे मैं यही तो चाह रहा हूं कि गवर्नर के एड्रेस में ये बातें आनी चाहिए थी कि हमारे रियासत के मिनिस्टर ने स्विट्जरलैंड में डावोस में जाकर इतना इन्वेस्टमेंट लाया, इस रियासत को ये गवर्नर एड्रेस में आना था, हमने ये काम किया, ये आना था, और इसके बाद में ये भी आना था कि आइंदा हम क्या करना चाहते हैं। लेकिन ये चीजें नहीं है, तो इस बात की निशानदेही कर रहा हूं, लेकिन आप लोग बात को समझते ही नहीं है, फौरन उड़ जाते हैं। समझिए, मैं कह रहा हूं कि इस डॉक्यूमेंट में आना चाहिए, हमारी कामयाबियों का जिक्र होना चाहिए, इस डॉक्यूमेंट में रियासत की खुशहाली का जिक्र होना चाहिए और तरीके से। हां, आपने कोशिश की है, जिक्र किया है, लेकिन जिस तरीके से होना था वो नहीं हुआ, यह शिकायत कर रहा हूं। और ऑनरेबल स्पीकर सर, the state has made a tremendous progress on the welfare front by taking up schemes and initiative for welfare of scheduled castes and scheduled tribe backward classes
minority and economically weaker sections. So the Asra pension for the aged widow, single woman, disabled and other vulnerable groups have come as a boon to these sections. Welfare of women and children have also been accorded a priority, and the Shadi Mubarak and Kanya Lakshmi schemes have helped over 12 lakh girls to get married. So compared to the previous government, in erstwhile United Andhra Pradesh, the Telangana government has launched several new initiatives and made higher budgetary allocation for minority community in the state. The opening of 203 minority residential schools and upgradation of these schools to residential junior college has brought a major change in school education for the minority children, sir. Sir, however, ये बात मैं जरूर कहना चाहूंगा कि बेशक कामयाबियां हुई हैं, इस बात से हम इनकार नहीं करेंगे। अगर अक़लियतों की बात करूंगा तो बेशक हुकूमत ने अक़लियतों को दिया है, उर्दू को दूसरी सरकारी जबान का मौक़िफ़ दिया जरूर है, लेकिन आज उर्दू के साथ नाइंसाफी का सिलसिला जारी है। कई सरकारी दफातर के बोर्ड्स पर उर्दू नहीं है। मैं शुक्रिया अदा करूंगा कि उर्दू ट्रांसलेटर्स को कलेक्ट्रेट्स में आपने अपॉइंटमेंट दिया, उर्दू दरखास्तें तलब की जा रही हैं, लेकिन फिर भी उर्दू के साथ जो होना है नहीं हुआ। मैं ये भी कहूंगा कि हमारी मजलिस की नुमाइंदगी पर जितने भी सरकारी तकर्रुरात के इम्तिहानात जो उर्दू में नहीं होते थे वो उर्दू में होने लगे, इसके लिए भी शुक्रिया अदा करूंगा। लेकिन उसके बावजूद भी बहुत चीजें हैं जहां पे उर्दू नहीं है, तो उर्दू के साथ इंसाफ होना है। मैं ये भी कहूंगा कि अक़लियतों के लिए ऐलान किया गया इस्लामिक सेंटर का 10 एकड़ जमीन दी गई है, तामीर शुरू होना है, मुझे उम्मीद है कि हो जाएगा। अक़लियतों को अनीसुल गुरबा मजलिस के नुमाइंदगी पर जमीन का इजाफा किया और वहां पे कंस्ट्रक्शन का आगाज किया, एक बड़ी इमारत तामीर हो रही है। हां, हो रही है, इस बात से इनकार नहीं करूंगा, लेकिन जिस तेजी के साथ होना था और मुकम्मल होना था नहीं हुआ। हां, मैं शुक्रिया अदा करूंगा हुकूमत का कि नए सेक्रेटेरिएट के पास में मस्जिद की तामीर भी हो रही है। वादा किया गया कि सेक्रेटेरिएट की तामीर मुकम्मल होने से पहले मस्जिद की तामीर हो जाएगी। मैं जानना चाहूंगा कि मस्जिद की तामीर कौन से स्टेज में है। कोई जा नहीं सकता, देख नहीं सकता, पता नहीं है, मगर मुझे यकीन है कि जरूर वो मस्जिद की तामीर मुकम्मल होगी। मैं सिर्फ बता रहा हूं, ऐसा नहीं है कि मैं यहां खड़े रह के आप पे तनकीद कर रहा हूं, नहीं, आपने जो किया है उस पर तारीफ भी कर रहा हूं, शुक्रिया भी अदा कर रहा हूं, और जो नहीं हुआ वो बताकर आपके जरिए उन मसाइल को हल भी करवाना चाहता हूं। शादी मुबारक मजलिस ने नुमाइंदगी की थी तेलंगाना के तश्कील के बाद इसी ऐवान में कि शादी मुबारक की स्कीम लाई जाए। आई शादी मुबारक की, कई गरीबों का फायदा हो रहा है, इस बात से हम इनकार नहीं करेंगे। लास्ट असेंबली सेशन में हमने चीफ मिनिस्टर साहब से मुतालबा किया था कि चीफ मिनिस्टर साहब फ्रूट मार्केट के ताल्लुक से, तो आज वो फ्रूट मार्केट के लिए जमीन दी गई, वहां पे काम हो रहा है, और इसके लिए भी मैं हुकूमत का शुक्रिया अदा करूंगा, एग्रीकल्चर मिनिस्टर साहब का शुक्रिया अदा करूंगा कि फ्रूट मार्केट वक्फ बोर्ड की एक जमीन पर दी गई। हम ये नहीं कह रहे कि नहीं हुआ। अफजलगंज की मस्जिद के लिए हमने मुतालबा किया था, उसके लिए मंजूरी दी गई, पैसा दिया, चेक दिया गया, लेकिन फाइनेंस डिपार्टमेंट में चेक को रोक दिया, उसको रिलीज करवा दीजिए। ये बातें हम जो कह रहे हैं, लाल दरवाजे की मंदिर के लिए मजलिस ने, मैंने खड़े होकर कहा कि लाल दरवाजे की मंदिर के लिए उसके एक्सटेंशन का काम करना है। चीफ मिनिस्टर साहब का शुक्रिया कि 20 करोड़ रुपया उन्हें मंजूर किया, लेकिन आज भी वो काम नहीं हुआ। वो काम होना चाहिए। मक्का मस्जिद की तामीर के लिए, रेनोवेशन के लिए मजलिस ने मुतालबा किया। मक्का मस्जिद की तामीर, रेनोवेशन का काम अभी भी मुकम्मल नहीं हुआ, तो कब होगा मैं ये जानना चाहूंगा। बागान की मस्जिद के लिए किया, यहां के जो एम्प्लॉइज हैं उनके लिए किया, रेगुलराइज करिए, नहीं हुआ। मैं चीफ मिनिस्टर साहब का शुक्रिया अदा करूंगा कि मजलिस की नुमाइंदगी पर
अइम्मा और मौजनों को आपने मंथली पैसा देने का ऐलान किया, दे रहे हैं, 4-4 महीने तक नहीं मिलती है, खैर देर से मिलती है, मगर अब रमजान का महीना आने वाला है, मैं उम्मीद करूंगा कि हुकूमत वक्त पे उनको दे देगी। अचलिकास को दे रहे हैं, पुजारियों को दे रहे हैं, हम इसका भी इस्तेकबाल करते हैं, देना चाहिए, बहुत अच्छा है। ये काम जो अच्छे हुए हैं हम उसकी तारीफ करेंगे, जो लेकिन नहीं हुआ वो तो बोलेंगे हम बराबर। वही बात कहना चाहते हैं। आप पूरी रियासत में हर डिस्ट्रिक्ट में मेडिकल कॉलेजेस बना रहे हैं, हम मुबारकबाद देते हैं आपको। वनंगल का दवाखाना 1 साल में मुकम्मल हो जाएगा, मुबारक आपको, अच्छी बात है। लेकिन मैं जानना चाहता हूं, हैदराबाद में एक उस्मानिया दवाखाना है, वो कब बनेगा? वादा किया ने का, अब तक नहीं हुआ। चीफ मिनिस्टर साहब ने ऐवान में कहा मीटिंग करिए, बनाइए, सब करिए, बोलते हाईकोर्ट का है, नहीं हाईकोर्ट में भी डालें। आप हर डिस्ट्रिक्ट में दवाखाना बना रहे, अच्छा है। चार मीनार का दवाखाना है, उसको भी बनाइए।